ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున ఆదివారం కదండి, మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చింది. ఎలా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే కృతజ్ఞతాస్తుతులతో. అంటే దేవుడు గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మీ యొక్క పనులలో, మీ యొక్క ప్రయత్నాల్లో, మీ యొక్క ఉద్యోగాల్లో, మీ యొక్క వ్యాపారాల్లో, మీ యొక్క చేతి పనుల్లో, అన్ని దానిలో కూడా దేవుడు ఏం చేశాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా మేలుతో మీ యొక్క హృదయాలను సంతోషపరిచి ఉంటున్నాడు. అనేక ప్రమాదాల నుంచి తప్పించి ఉంటున్నాడు. అనేకమైనటువంటి ఏ తెగులు కూడా మీ యొక్క గుడారాలకు సోకకుండా, సమీపించకుండా ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఎన్నో గొప్ప కార్యములను ఆయన చేసి ఉన్నాడు. మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ఎవరైనా ఒక మనిషి ఏదైనా కొంచెం సహాయం చేస్తే ఆ సహాయాన్ని బట్టి ఎంతో కాలం ఆ మనుషుల వెంట చుట్టుముడతా ఉంటాం. ఎంతో కాలము వారిని పొగడుతూ ఉంటాం. ఎన్నోసార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ప్రతి క్షణం కూడా కునకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. మరి మనిషికే అంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావే, మరి దేవుని సన్నిధిలో నీకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ఖచ్చితంగా చెల్లించాలి. కీర్తనలు పాడుచు ఆయన యొక్క మందిరంలో మనము ప్రవేశించాలి. ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని సంతోషంతో, ఉజ్జీవంతో ఆయనను స్తుతించేటువంటి బిడ్డలముగా ఈ ఉదయకాల సమయంలో ఉండుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలను దయచేయండి దేవా. వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో, ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడుగా, నీడగా ఉండండి తండ్రి. నీ బిడ్డలు చేయు ప్రతి పనిని కూడా మీరు సఫలము చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.